శ్రీ గురుభ్యో నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఈరోజు మనం భగవంతుని నామస్మరణ మహిమను తెలుసుకుందాం. భగవంతుని నామస్మరణ మాత్రం చేతనే మనం పవిత్రులమవుతాం. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరైః పుండరీకాక్ష సబాహ్యాభ్యంతర శుచి. పుండరీకాక్ష నామం తలుచుకోవటంతోనే అపవిత్ర పవిత్రోవా, అపవిత్రం కాస్త పవిత్రమైపోతుంది. సబాహ్యాభ్యంతర శుచి, స్నానం చేస్తే మన బాహ్య శరీరం మాత్రమే శుచి అవుతుంది, కానీ భగవంతుని నామస్మరణ చేస్తే మన అంతరంగం కూడా శుచి అవుతుంది. అలాంటి నామస్మరణ కలియుగంలో తపస్సు, యజ్ఞయాగాదులు, క్రతువులు ఇవన్నీ కాక భగవన్ నామస్మరణే మనకి ధన్యోపాయం, తరుణోపాయం అని చెప్పబడింది. కాబట్టి భగవన్ నామస్మరణ మహిమ గురించి చూద్దాం. శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచిరా, ఎంత రుచిరా, ఎంతో రుచిరా అని రామదాసు కీర్తించిన హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని కలియుగంలో ప్రజలందరూ ధన్యులవడానికి రామమంత్రాన్ని కీర్తించిన పవి పుష్పంబగు నగ్నిమంచగునకు పారంబు భూమి స్థలంబౌ శత్రుండతి మిత్రుడౌ విషము దివ్యాహారమౌ నిన్నగా శివ శివేత్యాభాషణోల్లాసికిన్ శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అని దూర్జటి కీర్తించిన అన్నిటికీ భగవన్ నామస్మరణ యొక్క గొప్పతనాన్ని చెప్పేవే. దూర్జటి అంటున్నారు, పవి పుష్పం బగు నీ శివ శివేత్యాభాషణోల్లాసికిన్, ఈ భూమండలంలో శివ శివ అని పలకడంలో ఆనందాన్ని పొందే వాళ్ళకి పవి పుష్పం బగు. పవి అంటే వజ్రాయుధం, వజ్రాయుధం పువ్వులా, కోమలమైన పువ్వులా మారుతుందట. అగ్ని మంచగు, అగ్ని మంచులా చల్లదనాన్ని ఇస్తుంది. అకోపారంభు భూమి స్థలంబౌ, మహాసముద్రం కూడా భూమండలంలా మారిపోయి దారి ఇస్తుంది. శత్రుండతి మిత్రుడౌ, గొప్ప శత్రువు కూడా ప్రాణ స్నేహితుడవుతాడు. విషము దివ్యాహారమౌ, విషాహారం కూడా అమృతంలా మారుతుంది. ఎన్నగా ఆలోచించగా శివ నీ నామము సర్వవస్యకరమౌ అంటున్నారు. శివ నీ నామమే సర్వవస్యకరము, అన్నిటినీ సుసాధ్యం చేస్తుంది. అసాధ్యం అనేది ఏదీ లేకుండా అన్నిటినీ సుసాధ్యం చేయగలిగినటువంటి సామర్థ్యం నీ నామానికి ఉన్నది అంటున్నారు దూర్జటి. అలా భగవంతుని నామస్మరణ మనకు సర్వ పాపాలను హరిస్తుంది, సర్వ సుఖాలను చేకూరుస్తుంది, సౌభాగ్యాలను చేకూరుస్తుంది. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోను గాదలు పడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అంటుంది భాగవతం. మద్భక్తా యత్ర గాయంతే సర్వతిష్టామి నారద అని భగవంతుడు స్వయంగా నారదునితో చెప్పిన మాట. ఎక్కడైతే నా భక్తులు నన్ను కీర్తిస్తూ ఉంటారో అక్కడ నేను తిష్ట వేసుకుని కూర్చుంటాను అని. ఆర్తితో భగవంతుని నామం పలికితే మన పిలుపు తప్పక వింటాడు ఆ భగవంతుడు. తండ్రి ఎన్ని విధాలుగా తనని చంపాలని చూసినా శ్రీహరి అన్న నామస్మరణే ప్రహ్లాదునికి అమృతంలా పనిచేసింది. పాండవులను మాయాజూదంలో ఓడించి ఏకవస్త్రగా ఉన్న ద్రౌపదిని వివస్త్రను చేయాలన్న దుష్ట ఆలోచనను తిప్పికొట్టింది కృష్ణ అన్న నామమే కదా. అలాగే గజేంద్రుడు భక్తితో చేసిన భగవన్నామస్మరణే అతనికి ముక్తిని ప్రసాదించింది. కాబట్టి భగవన్నామమే మనకు రక్షణ కవచం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే మనం భగవంతుని నామం చెప్పుకుంటే ఆయన మనతోనే ఉంటాడు, మన తోడై ఉంటాడు, మనలోనే ఉంటాడు, మనవాడై ఉంటాడు. కాబట్టి విష్ణు సహస్రనామం చదవడం వల్ల ఫలితాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. హరి, ఈ నామం అర్థం హరయతే పాపం ఇత్యరిహి, ఎవరైతే పాపాలను హరిస్తాడో ఆయనే హరి అట. అటువంటి హరి నామస్మరణే విష్ణు సహస్రనామ స్తోత్రం. ఈ విష్ణు సహస్రనామం మహాభారతంలోది. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాస మహర్షి రాసిన మహాభారతం 18 పర్వాల గ్రంథం. పర్వము అంటే చెరుకు మధ్యలో ఉన్న కణుపుకి మధ్యలో ఉన్న భాగాన్ని పర్వం అంటారు. ఆ చెరుకు ఎంత తీయగా ఉంటుందో ఈ భారతంలోని పర్వాలు కూడా అంత తీయనైనటువంటి సూక్తులను మనకు అందిస్తాయి. కాబట్టి వాటికి పర్వములు అని పేరు పెట్టడం జరిగింది. అలాంటి పర్వాలలో శాంతి అనుశాసనిక పర్వాలలో విష్ణు సహస్రనామం చెప్పబడింది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు పట్టాభిషిక్తుడై రాజ్యం పరిపాలిస్తున్న సమయంలో ఒకానొక రోజు శ్రీకృష్ణుని వద్దకు వస్తాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ధ్యాన నిమగ్నుడై ఉంటాడు. ఆయన ధ్యానం పూర్తయ్యే వరకు వేచి ఉండి, పరమాత్ముడైన నువ్వు ఎవరిని ధ్యానిస్తున్నావు అని ప్రశ్నిస్తాడు. నేను భీష్మాచార్యుని ధ్యానిస్తున్నాను అని శ్రీకృష్ణుడు సమాధానం చెప్పి, భీష్మాచార్యుని వద్ద నువ్వు ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవాలి అంటూ పాండవులను సపరివారాన్ని తోడ్కొని భీష్మాచార్యుల వారి దగ్గరకు వెళ్తారు. భీష్ముడు తన తండ్రి అయిన సంతన మహారాజు నుండి కోరుకున్నప్పుడే మరణం ప్రాప్తించే వరాన్ని పొందుతారు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుని బాణాల ధాటికి కింద పడిపోయి అంపశయ్యపై ఉంటారు భీష్మాచార్యులు. తాను మరణించటానికై ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ ఆ అంపశయ్యపై 53 రోజుల పాటు భీష్మాచార్యులు ఉంటారు. ఆ సమయంలో ధర్మరాజును తోడ్కొని శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్ళి ధర్మ సూక్ష్మాలను చెప్పమంటారు. అలా భీష్ముడు ధర్మరాజుకు రాజనీతిని ధర్మ సూక్ష్మాలని బోధిస్తారు. ఆ తర్వాత ధర్మరాజు భీష్మాచార్యులను కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభం అని ప్రశ్నిస్తారు. భగవంతుడెవరు? ఎవరిని ఆశ్రయిస్తే మనం ముక్తిని పొందగలుగుతాం? ఎవరిని అర్చించడం వలన, ఎవరిని స్తోత్రం చేయడం వలన మనకు శుభం కలుగుతుంది? అన్ని ధర్మాలలో గొప్ప ధర్మం ఏది? దేనిని జపించడం వల్ల జంతువులు సంసార బంధాల నుండి బయటపడతాయి అని ప్రశ్నిస్తారు. దానికి సమాధానంగా భీష్మాచార్యుల వారు చెప్పినదే ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం. విష్ణు సహస్రనామం సమస్త శాస్త్రాల సారం, ఒక గొప్ప జ్ఞాన గ్రంథం. ఒక్కో శ్లోకం ఒక్కో మంత్రంగా వేదాల సారాన్ని మనకు తెలియజేస్తుంది. అటువంటి విష్ణు సహస్రనామాన్ని చదవడం వల్ల కోరిన కోరికలు తీరుతాయి, సర్వపాపాలు నశిస్తాయి, దుఃఖం నశిస్తుంది, ఆయుష్, ఆరోగ్యం, ఇష్టకామ సిద్ధి లభిస్తాయి. అటువంటి విష్ణు సహస్రనామాన్ని ఏకశ్లోకంలో మనం ఇప్పుడు నేర్చుకుందాం. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. నమోస్త్వనంతాయ, నేను నమస్కరిస్తున్నాను. అనంతాయ, అనంతుడు, అంతము లేనివాడు. ఎవరికైతే అంతము లేదో, ఎవరైతే శాశ్వతంగా ఉండిపోతాడో అటువంటి అనంతుడికి నేను నమస్కరిస్తున్నాను. సహస్రమూర్తయే, ఎన్ని మూర్తులు ఉన్నాయి? సహస్రమూర్తులు. సహస్ర అంటే 1000, అంటే 1000 మూర్తులనే కాదు, అనేక అని చెప్పే అర్థంలో సహస్రమూర్తయే అంటున్నారు. సహస్రమూర్తయే ఎన్నో రూపాలు కలిగిన వాడు. భాగవతం మనకు చెప్తుంది, ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే అంటూ ప్రహ్లాదుడు తన తండ్రి అయిన హిరణ్యకశిపుడికి ఏడిని హరి ఎక్కడున్నాడు అని అడిగిన దాని ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. అలా అన్ని రూపాలలోనూ తానే ఉంటాడు, అన్నిటిలోనూ తానే ఉంటాడు, తానే ఉంటాడు. ఏకో దేవ సర్వభూతేషు గూఢః అని మన ఉపనిషత్తుల సారం. భగవంతుడు అన్ని రూపాలలో ఉంటాడు. అటువంటి సహస్ర రూపాలు, సహస్రమూర్తులు కలిగినటువంటి ఆయనకు నమస్కారము. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే. సహస్ర పాదాలు, సహస్ర అక్షులు, అక్షులు అంటే కన్నులు, సహస్ర శిరస్సులు, సహస్ర బాహువులు, బాహువులు అంటే భుజాలు. సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే, సహస్రనామాలు కలిగినటువంటి వాడు. మనం ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పలుకుతాడు. ఒకళ్ళు గోవింద అంటారు, ఒకళ్ళు రామ అంటారు, ఒకళ్ళు కృష్ణ అంటారు, ఒకళ్ళు శివ అంటారు, ఇంకొకళ్ళు జీసస్ అంటారు, ఇంకొకళ్ళు అల్లా అంటారు. ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పలికేవాడే. కాబట్టి సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే, శాశ్వతమైన పురుషుడు. యుగాంతం అయిపోయినా సరే ఆ తర్వాత కూడా వెలుగుందేవాడు ఎవరో ఆయనే శాశ్వతుడు. అటువంటి శాశ్వతమైన పురుషోత్తముడికి సహస్రకోటి యుగధారిణే నమః
ఆయన ఎంతకాలం ఉంటాడో చెప్తున్నారు. 1,000 కోటి యుగాలను ధరించినటువంటి వాడు, అంటే అంతకాలం జీవించి ఉండేవాడు, అప్పటి వరకు ఉండేవాడు, 1,000 కోటి యుగాల పాటు ఉండేవాడైన అనంతుడైన అవ్యయుడైన ఆయనకు నేను నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోక భావం. శాంతి అనుశాసనిక పర్వాలలో ఇలా ధర్మాన్ని గురించి భీష్మాచార్యులు ధర్మరాజాదులకు ప్రబోధిస్తారు. ఎదురుగా ఉన్న విష్ణుమూర్తిని నమస్కరిస్తూ ఆయన ఇలా అంటారు: నమో ధర్మాయ మహతే వాసుదేవాయ తే నమః. రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్లుగా మూర్తిభవించినటువంటి ధర్మమే ఈ విష్ణుమూర్తి. అటువంటి నీకు నా నమస్కారములు అంటూ ఈ విష్ణు సహస్రనామ శ్లోకాన్ని ఆయనను చూస్తూ ఆయన గురించి వర్ణించి చెప్పినటువంటిదే ఈ స్తోత్రం. ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. సాక్షాత్తు పరమాత్ముడైన కృష్ణుడు భీష్ముని ధ్యానించటం ఏమిటి అని. ధర్మరాజు వచ్చే సమయానికి ధ్యాన నిమగ్నుడై ఉన్న కృష్ణుడు భీష్ముని ధ్యానిస్తున్నానంటూ సమాధానం చెప్పాడు కదా. అక్కడ ధర్మరాజుకు భీష్ముని యొక్క గొప్పతనం తెలియజేయడం కోసం, అలా భీష్ముని యొక్క గొప్పతనాన్ని చెప్పి సందేహ నివృత్తి కోసం అంటూ, ధర్మ సూక్ష్మాలు చెప్పించుకోవటం కోసం అంటూ భీష్మాచార్యుని వద్దకు తీసుకువెళ్ళడం, భీష్మాచార్యునికి నమస్కరించి ఆయన చేత ధర్మరాజుకు ధర్మ సూక్ష్మాలు చెప్పించడం. కృష్ణుడు పరమాత్మ కదా, ఆయనే చెప్పవచ్చు కదా, మరి మళ్ళీ భీష్మాచార్యుడి వద్దకు తీసుకువెళ్ళడంలో ఆంతర్యం ఏమిటంటే, భీష్మాచార్యుని గొప్పతనం తెలియచేయటమే కాక భీష్మాచార్యులు మరణించేలోపు ఆయనకి తెలిసినటువంటి ధర్మ సూక్ష్మాలను ఒక తరం వాళ్ళు మరొక తరానికి తమకు తెలిసినటువంటి మంచిని అందించాలి అనే ఉద్దేశంతో భీష్మాచార్యుల వద్ద ఉన్నటువంటి ఆ సకల నీతి ధర్మశాస్త్రాలన్నింటినీ ధర్మరాజుకు చెప్పించి తద్వారా తర్వాత తరాల వాళ్ళకి ఆ నీతిని ధర్మాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇలా చేయడం జరిగింది. అటువంటి స్తోత్రాన్ని ఏకశ్లోకంలో చదువుకుని విష్ణు సహస్రనామం పఠించిన పుణ్యాన్ని పొందుదాం, తరిద్దాం. ధన్యవాదాలు.